తెలుసుకున్నాం. ఇక 1600 కోట్ల నుంచి 4000 కోట్లకు యంగ్ ఇండియా ఇండికేటెడ్ స్కూళ్ళకు అంచనాలు భారీగా పెంపు అని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. అయితే గతంలో అయితే 80 ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి 80 కోట్లు అయితే సరిపోతుందని చెప్పేసి అంచనా వేశారు. ఆ తర్వాత 120 కోట్లకు వెళ్ళింది. ఇప్పుడు 200 కోట్లకు వెళ్ళిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే దాదాపుగా ఎక్కడ ప్రారంభించక ముందే దానికి అంచనాలు మాత్రం పెంచుకుంటూ పోతున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక ఒక్కో క్యాంపస్ కు నిర్మాణానికి 200 కోట్లు, గతంలో 80 కోట్లతో కొడతామన్న డిప్యూటీ సీఎం బట్టి 125 కోట్లతో భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన. ఇక తాజాగా 20 భవనాలకు 4000 కోట్లతో అనుమతులు. స్కూళ్ల నిర్మాణం వెనుక కుంభకోణం అని చెప్పేసి మన్నే క్రిషాంక్ చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 80 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు జూలై 23న 2024 జూలై 23న డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క అయితే వెల్లడించారు. ఆ తర్వాత 125 నుంచి 150 కోట్లకు కోత్కూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించి సాధారణ ప్రజలకు అందిస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి 2024 అక్టోబర్ 11న ప్రకటించారని చెప్పేసి ఇక ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 200 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు 25 మే 27న జీవో విడుదల అయినట్టు తెలుస్తా ఉంది. అయితే ఒక్కొక్క డేట్ రోజున ఒక్కొక్క రేటు మారిపోతుందని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంచనాలు భారీగా పెరగడంపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భవనాల నిర్మాణ అంచనా వ్యయాన్ని రెట్టింపు చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 20 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి విద్యాశాఖ బుధవారం పరిపాలన మంజూరు చేసింది. మొత్తం 4000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అంటే ఒక్కో స్కూల్కు 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిన లెక్కలకు ఇప్పుడు ఇచ్చిన జీవోలకు మధ్య భారీగా వ్యత్యాసం ఉండడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తానికైతే చెప్పింది ఒక లెక్క, జీవో రిలీజ్ చేసింది ఒక లెక్క అంటూ ఇక ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరి అసలు లెక్క ఎంత అని చెప్పేసి తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది.